ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీదేవి రశ్మిమాల ఈరోజు రెండవ మంత్రం. దీనిని ఓం శ్రీం హ్రీం నమః శివాయ, శ్రీం హృదయ దేవ నమః, సౌః క్లీం ఐం, శ్రీం హృదయ దేవి నమః. ఈ మంత్రం ఇంకోసారి చెప్పడం జరుగుతుంది. ఓం శ్రీం హ్రీం నమః శివాయ, శ్రీం హృదయ దేవా నమః, సౌః క్లీం ఐం, శ్రీం హృదయ దేవి నమః. ఇది మీరు ఒక మంత్రముగా ఆలోచించినంత వరకు ఆలోచిస్తే దీని నుంచి ఉపయోగాలు కలగవు. ఒక మనిషి యొక్క పేరు పిలిస్తే ఆ మనిషి ఎలా పలుకుతాడో, ఇది ఒక దేవతకి ఒక రెండు శక్తులకు సంబంధించిన రెండు పేర్లు కలిపి పలకటం. అమ్మగా అమ్మ నాన్న అని ఎలా పలుకుతారో, ఒకేసారి ఇద్దరితో మాట్లాడాలంటే నాన్నగారు అమ్మగారు అనే ఇద్దరితో ఎలా మాట్లాడతారు, ఆ విధంగా గౌరవవాచకముతో ఒక దేవతని పిలవటం, అది శృతి ప్రామాణిక దేవత. దీనిని ఆచారబద్ధంగా వ్యవహరించాలి. ఇది దేవత యొక్క నిజమైన పేరు. ఇది ధ్వని రూపంలో ఆ దేవతని మీరు వ్యక్తం చేస్తున్నారు, మీ ధ్వని ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అది అవ్యక్తముగా మళ్ళా రిపీట్ నీలోకి వస్తూ ఉంటుంది. ఇది తరచుగా ఈ చెప్తున్నటువంటి వాటిల్లో ప్రతిరోజు చెప్పడం వల్ల ఒకదాన్ని మీరు ఎంచుకోండి. అంతేగాని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్పడం జరుగుతుంది. ఎంచుకొని దాన్ని ప్రతిరోజు రిపీట్ చేస్తూ ఉంటే ఆ అక్షరములతో తయారు చేయబడే ఆధ్యాత్మిక శబ్ద దేవతగా పరిగణించి మీ దగ్గరికి ఆ దేవత వచ్చే విధంగా ఉంటుంది. దీన్ని వచ్చేసి సైన్స్ పరంగా తీసుకున్నా కూడా ఇప్పుడు మానవ మెమొరీకి రెండు భాగాలుగా, మానవ మెమొరీ అంటే తలలో ఉన్నట్టు రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి షార్ట్ టర్ము, ఒకటి లాంగ్ టర్ము. షార్ట్ టర్మ్ అంటే మీరు కలిగినటువంటి కొన్ని ఫీలింగ్స్ అవన్నీ ఆ తాత్కాలికంగా మర్చిపోతుంటారు. లాంగ్ టర్మ్ కొన్ని మీకు గుర్తుంటాయి, నిద్రలో లేపినా ఆ విషయాలు మీరు చెప్పగలుగుతారు. అవి ఎంత చేటు మీరు జ్ఞాపకం పెట్టుకుంటున్నారో ఆ విషయాలను అదే సూత్రం ప్రకారం ఈ మంత్రాన్ని కూడా ఆ ప్రకారం చెయ్యాలి. అంటే నిద్రలో లేపినా ఓం అనగానే విశ్వశక్తి సృష్టికర్త ఇలాంటివన్నీ గుర్తుకొచ్చే విధంగా చేస్తే మీకు షార్ట్లీ అత్యంత శక్తివంతంగా మీరు ఈ సమాజంలో అన్ని విధాల గుర్తింపు